ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళెవరు? నువ్వసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? శివగామిని అమ్మ అంటావు, నన్ను నాన్న అని పిలుస్తావు. నీకు నాకు ఏంటి సంబంధం అసలు? నేను నీ కూతుర్ని నాన్న. నేను భైరవి కవల పిల్లలం. భైరవి నా అక్క. నువ్వు భైరవి కవల పిల్లలా? ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు? మీరిద్దరూ అసలు ఎలా సెపరేట్ అయ్యారు? అమ్మకి డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు భైరవదేవి గుడికి వెళ్తానని అమ్మ చెప్పిందంట కదా, మీరు ఒప్పుకోలేదు అని ఒకతే కారులో వెళ్ళిపోయిందంట కదా. రేపు ఒకసారి భైరవదేవి గుడికి వెళ్ళొద్దామా? దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి ముందు దీపం పెట్టు. అంతా సవ్యంగా జరిగితే మేమిద్దరం వస్తామని మొక్కుకో. మామిడికాయ కావాలంటే తీసుకురావడానికి బయటికి వెళ్ళాను సార్. వచ్చేలోపు మేడం గారు బయటికి వెళ్ళారు సార్. అవును. అప్పుడు అమ్మకి పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. వర్షం వస్తుంది, కారు ఆగిపోయింది. ఆ కారు మా ఇంటి దగ్గరే ఆగింది. అప్పుడు నన్ను పెంచిన అమ్మా నాన్న అమ్మని లోపలికి తీసుకువెళ్లారు. గౌరీ అమ్మకి పిల్లలు లేరు కదా. అమ్మకి పుట్టిన ఒక పాపని అంటే నన్ను అవ్వ అమ్మకి తెలియకుండా గౌరీ అమ్మకి ఇచ్చేసింది. ఒక పాప అమ్మ దగ్గరికి వెళ్ళింది, అది అక్క భైరవి. నేను గౌరీ అమ్మ దగ్గర పెరిగాను. నేను భవాని. ఈ విషయం అక్క చనిపోయిన తర్వాత ఆత్మగా వచ్చి నాతో చెప్పి నన్ను ఇంటికి తీసుకువచ్చింది. అమ్మ కష్టంలో ఉంది, నాన్న జైల్లో ఉన్నారు, నువ్వు రావాలి అని చెప్పింది. అప్పుడే నాకు తెలిసింది నా అమ్మ నాన్న వేరు అని.